ఇంటి రిజిస్ట్రేషన్ కోసం ఒక ప్రైవేట్ వ్యక్తి ద్వారా లంచం తీసుకుంటున్న రిజిస్ట్రార్ను అనంతపురం జిల్లా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పామిడి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఫక్రు అనే ఒక వ్యక్తి తన ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించాలని దరఖాస్తు చేసుకున్నారు. అయితే సబ్ రిజిస్ట్రార్ రాధాకృష్ణ 25,000 లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వటం ఇష్టం లేని ఫక్రు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఇవాళ సాయంత్రం చిన్న అలియాస్ వెంకటేష్ అనే ప్రైవేట్ వ్యక్తి ద్వారా 25,000 లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 25,000 డబ్బుతో పాటు చిన్న అలియాస్ వెంకటేష్ ను సబ్ రిజిస్ట్రార్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురంలోని సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. డీఎస్పీ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సోదాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం డిమాండ్ చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈరోజు అనంతపురం ఏసీబీ కార్యాలయంలో జుల్ ఫక్రుల్ గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు డ్రైవ్ నెంబర్ 3 RCTగా అండర్ సెక్షన్ 7 ఆఫ్ ప్రివెన్షన్ యాక్ట్ ఒక కేసు నమోదు చేయడం జరిగింది. పామిడిలో సబ్ రిజిస్టార్ ఆఫీసులో ఆయన ఒక ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసము సబ్ రిజిస్టార్ పామిడి సబ్ రిజిస్టార్ గారు ఆయన కుంచపు రాధాకృష్ణ గారు 25,000 రూపాయలు లంచం డబ్బులుగా డిమాండ్ చేయడం జరిగింది. ఆ క్రమంలో భాగంగా ఈరోజు 4:30 PM ట్రాప్ చేసి అతని అసిస్టెంట్ ఒక ఆయన చిన్న అలియాస్ వెంకటేష్ డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ వారు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఆ 25,000 లంచం డబ్బులు కూడా రికవర్ చేయడం జరిగింది. ఫర్దర్ ప్రొసీడింగ్స్ అన్నీ ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి. ఇంకా ఎవరైనా సరే అనంతపురం జిల్లాలో అధికారులు వాళ్ళు చేయవలసినటువంటి పనికి డబ్బులు డిమాండ్ చేస్తే అనంతపురం డిఎస్పీ గారికి లేదా ఇన్స్పెక్టర్ వాళ్ళ ఏసీబీ నంబర్స్ చెప్తాం. ఇప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంది 1064 కానీ ఫిర్యాదు చేయవచ్చు. అనంతపురం ఏసీబీ డిఎస్పీ నంబర్ 9440446181. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం తీసుకున్నట్లయితే వాళ్ళు చేయవలసిన పని చేయకుండా ఆ పని చేయడానికి ఎవరైనా లంచం అడిగినట్లయితే 1064 టోల్ ఫ్రీ నెంబర్కి కానీ డిఎస్పీ గారు ఇందాక డిఎస్పీ సార్ చెప్పిన నంబర్కి కానీ నా నంబరు 9491305616 ఈ నంబర్కి కానీ మీరు కాల్ చేయొచ్చు. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో సహించకండి. ఇప్పుడు ఎవరైతే ఫిర్యాదుదారుడు ఏ విధంగానైతే కంప్లైంట్ ఇచ్చాడో ఆ విధంగా మీరు కూడా ధైర్యంగా కంప్లైంట్ ఇవ్వండి. ఏమీ జరగదు. మీరు కంప్లైంట్ చేయడం వల్ల మీకు న్యాయం జరగడమే కాకుండా వేరే ఇంకా కొంతమంది అమాయక ప్రజలు ఎవరైతే ఈ లంచగొండి అధికారులతో బాధపడుతుంటారో వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది. 10 మందికి న్యాయం జరుగుతుంది. కాబట్టి అందరూ కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.